హలో ఎవ్రీవన్, డిప్లొమా C23 ఫిఫ్త్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నా. సో మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఫిఫ్త్ సెమిస్టర్ C23కి ఇదే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే రాయబోతున్నారు ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్. కాబట్టి ఇందులో చాలా సబ్జెక్ట్స్ న్యూ ఉన్నాయి, అవన్నీ చాలా ప్రాపర్గా చదవండి. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను కానీ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పలేము. అండ్ అలానే ఏదో ఎప్పుడో రాసినవి చేసినవి కూడా కాదు, అంతా కొత్తవే. ఈవెన్ నాకు కూడా నేను అనలైజ్ చేసేసి మీకు చెప్తాను. సో కాబట్టి అవి కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివి వెళ్తాము అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందులో లేవు, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కాబట్టి ప్రాపర్గా చదువుకొని వెళ్తారని నేను రిమైండర్ ఇస్తున్నాను ఈ వీడియోలో. ఓకే, సో నాకైతే కొంచెం హెల్త్ బాగాలేపడం వల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి, అందుకే 1 by 1 ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను, వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఆప్టికల్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, అంతకన్నా ముందు మీకు చిన్న అప్డేట్ ఇవ్వాలి, అది ఏంటి అనేది చెప్తా వినండి. మీరు చదవాలి అంటే ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ వాటి యొక్క ఆన్సర్స్ కానీ మీకు చదవాలి అంటే మీ దగ్గర స్టడీ మెటీరియల్స్ ఉండాలి కదా, లేదా టెక్స్ట్ బుక్స్ ఉండాలి, లేదా మీ దగ్గర నోట్స్ ఏదో ఒకటి ఉండాలి. అలా ఏవి లేకుండా ఎలా చదువుతారు? కాబట్టి మీ దగ్గర రిసోర్స్ ఉంటేనే మీరు దాన్ని యూజ్ చేసుకొని చదవగలుగుతారు. ఏ రిసోర్స్ లేకపోతే ఎక్కడి నుంచి చదువుతారు? ఒకవేళ కనుక మీ దగ్గర ఎటువంటి రిసోర్స్ లేకపోతే మన BSDVP అకాడమీ వెబ్సైట్లో మీకైతే ప్రతి ఒక్క ఫిఫ్త్ సెమిస్టర్ రిలేటెడ్గా ఏవైతే సబ్జెక్ట్స్ నేను ఇప్పుడు చెప్పానో ఆ ప్రతి సబ్జెక్ట్కి కూడా స్టడీ మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందులోని 3 మార్క్స్కి కూడా విత్ ఆన్సర్స్ కూడా మీకైతే అవైలబుల్గా ఉన్నాయి. 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, కాన్సెప్ట్ వైజ్గా మీకు నీట్గా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. 10 మార్క్స్ క్వశ్చన్స్ జస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ 3 మార్క్స్కి అయితే డీటెయిల్డ్ ఆన్సర్స్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ పార్ట్స్ అన్ని ఇప్పుడు ఫర్ సపోజ్ చూసారు కదా, www.bsdvpacademy.com అని మీరు క్లిక్ చేస్తే మీకు గూగుల్లో వస్తుంది. అందులో మీకు C23 ఫిఫ్త్ సెమిస్టర్ మెటీరియల్స్ కనిపిస్తాయి. సో అందులో ఈసీఈ చూడండి, ఇప్పుడు ఆప్టికల్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్లో నీట్గా సిలబస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఫస్ట్ యూనిట్ రిలేటెడ్గా ప్రతి ఒక్క డెఫినేషన్ ఉంటుంది, కాన్సెప్ట్ వైజ్గా మీకు ఎలా అయితే టెక్స్ట్ బుక్లో కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది. ఓకే, ఇది ఒక్కటే కదా అన్ని సబ్జెక్ట్కి. అండ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు ఇక్కడ డీటెయిల్డ్ ఆన్సర్స్. సో చూసారా, షార్ట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చాము, దాని రిలేటెడ్గా డీటెయిల్డ్ ఆన్సర్ ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. అలా ప్రతి 5 యూనిట్స్కి ప్రతి యూనిట్కి కూడా మీకు ఉంటుంది. అలా మీ ఈ సెమిస్టర్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్కి ఉంటుంది. జస్ట్ 299 రూపీస్. మీరు ఒక పిజ్జా తిన్నానో, లేదంటే నా దగ్గర లేదు, నిజంగా నా దగ్గర లేదు, నేను చదవాలి అంటే నాకు కావాలి అనుకుంటే మీరు వేరే వాటికి మనీ వేస్ట్ చేసే కన్నా ఎడ్యుకేషన్ పర్పస్కి యూస్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది అని మీరు మైండ్లో ఉండాలి. అంతే తప్ప మనం ఏదో పే చేస్తున్నాం, వీళ్ళు బాగుపడిపోతున్నారు, మేము బాగుపడట్లేదు అని ఉద్దేశంతో ఎవరు తీసుకోవద్దు. ఓకేనా, మీరు జస్ట్ స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు ఈ మినిమల్ అమౌంట్, అండ్ అలానే దాంతో మీరు ఎంతో రిసోర్సెస్ని అవైలబిలిటీ తెచ్చుకుందాం అనుకుంటున్నారంటే దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సింపుల్గా చెప్తాను, ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి అంటే ఇది ముందు నుంచి ఉంది. మీ C20 బ్యాచ్ స్టూడెంట్స్ సీనియర్స్కి, C16 బ్యాచ్ స్టూడెంట్స్కి ముందు నుంచి ఉన్న సబ్జెక్టే ఇది. ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో చూడండి, టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్ నుండి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే పెద్దగా డిఫరెన్స్ ఏం లేవు, అన్ని యూనిట్స్ కూడా ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రతి యూనిట్ నుంచి మీకు అయితే ఏమంటారు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ 2 వస్తాయి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ 2 వస్తాయి ప్రతి యూనిట్ నుండి. అండ్ ఎస్ఏస్లో భాగంగా థర్డ్ అండ్ ఫోర్త్ నుండి 2 ఎస్ఏస్, సెకండ్ అండ్ ఫిఫ్త్ నుంచి 1.5 ఎస్ఏస్ వస్తాయి. అండ్ ఫస్ట్ యూనిట్ నుండి ఒక డైరెక్ట్ క్వశ్చన్ అయితే మీకు వస్తుంది. సో ఇది మీకు కనిపిస్తుంది కరికులంలో. ఓకే, ఇప్పుడు మీరు ఈజీగా చదవగలిగే యూనిట్స్ ఏంటో చెప్తా. చాలా సింపుల్గా చదవగలిగే యూనిట్స్లోని నెంబర్ 1 యూనిట్ ఏదంటే అది సెకండ్ యూనిట్, ఫైబర్ ఆప్టిక్ కాంపనెంట్స్ అండ్ డివైజెస్. సిలబస్ తక్కువ, ఈజీగా అర్థం అవుతుంది, రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు, చాలా ఈజీగా ఉంటుంది అది. అండ్ దాని తర్వాత మీరు చదవగలిగేది ఏదైనా ఉంది అంటే యూనిట్ 1 కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ నేను చెప్తాను ఎలా చదవాలి ఏంటి అనేది. ఫస్ట్ అయితే యూనిట్ 2 చెప్తాను చూడండి. సిలబస్ చాలా తక్కువ, పెద్ద ఏం ఉండదు, అంటే ఇందులో మీకు కనిపిస్తున్నంత ఏం కాదు, ఈజీగా ఉంటుందని నేను చెప్పబోతున్నాను. ఇందులో నుంచి మీకు ఎన్ని వస్తున్నాయి ఎస్సేస్? ఓకే, 1.5 ఎస్ఏ వస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్ కూడా. చెప్తా చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2.9 ఉంది చూసారా, ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ లేజర్ సోర్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్స్లో కూడా అడిగిన క్వశ్చన్ ఇది. ఈ 2.10 అనేది కొత్త కాన్సెప్ట్, ఇది మీ వాళ్ళకే యాడ్ చేసినట్టున్నారు, ప్రీవియస్ బ్యాచెస్కి లేదు ఇది. సో 2.9 అయితే ప్రీవియస్ బేస్ చేసుకుని అయినా కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా మీకు ఏంటి బాగా ఇంపార్టెంట్ అంటే 2.16 అండ్ 2.17 వెరీ 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 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. డబ్ల్యూడిఎంకి బ్లాక్ డయాగ్రామ్ మీరు గమనిస్తే స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, మిగతాదంతా సేమ్. ఎక్స్ప్లెనేషన్లో స్మాల్ చేంజెస్ ఉంటుంది, డయాగ్రామ్లో స్మాల్ చేంజెస్ ఉంటుంది. సో 2 ఒకటిగా చదువుకుంటే మీకు ఈజీ అనిపిస్తుంది. 2 ఎస్ఏలు అనుకొని భయపడితే ఎవరేం చేయలేరు. ఓకే, 2.9, 2.16, 2.17
ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి అంటే బ్లాక్ డయాగ్రామ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్లాక్ డయాగ్రామ్స్ని ప్రిపేర్ అవ్వాలి. బ్లాక్ డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వకపోతే సబ్జెక్ట్ ఖచ్చితంగా జరగదు. డెఫినేషన్స్ని నీట్గా రాయాలి, ఆన్సర్ని ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి. మీరు ఎన్ని పాయింట్లు రాసినా ప్రాపర్ పాయింట్ పెట్టకపోయారంటే మీకు దేనికి మార్కులు పడవు. ఏదేదో రాసేసాము వచ్చేసాము అనుకోవడం అంటే కరెక్ట్ కాదు. బ్లాక్ డయాగ్రామ్ రాసిన తర్వాత దానికి రిలవెంట్గా ఉండాలి. రిలవెంట్గా రాయకపోతే మార్క్స్ ఎందుకు పడతాయి? పడవు. ఓకే, సో అది చెప్పాలనుకుంటున్నాను. ఇది నెక్స్ట్ షార్ట్స్ విషయానికి వస్తే ఇందులో మీకు ఏంటంటే చాలా ఇంపార్టెంట్గా నేను చెప్పాలనుకుంటుంది ఒకటి ఉంది. 2.11 డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ బ్లాక్. ఇది షార్ట్లో కూడా మీకు బ్లాక్ డయాగ్రామ్ అడగచ్చు, ఎస్ఐలో కూడా మీకు అడగడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా ఏంటి అంటే ఈ 2.2 ఒకటి. ఓకే, స్టేట్ ది నీడ్ ఆఫ్ స్ప్లైసింగ్ ఇన్ ఆప్టికల్ ఫైబర్స్. నెక్స్ట్ స్టేట్ ది నీడ్ ఫర్ ఆప్టికల్ కపులర్ ఆర్ స్ప్లిట్టర్. ఆ తర్వాత 2.4 అండ్ 2.6 2.8 ఇవి ఏంటంటే చాలా సింపుల్. నేను ఇన్ని చెప్పాను ఏంటని అనుకోవద్దు మీరు, చాలా సింపుల్ అవి. ఆ 4 క్వశ్చన్స్ షార్ట్స్ ఏవైతే ఇప్పుడు చెప్పానో మళ్ళీ చెప్తున్నా. 2.2, 2.3, 2.4, 2.6, 2.8 5 క్వశ్చన్స్ చెప్పాను షార్ట్. ఈ 5 క్వశ్చన్స్ నుంచి మీకు మ్యాక్సిమం షార్ట్స్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. 5లో నుంచి 2 అడుగుతాడు కాబట్టి అవన్నీ కూడా మినిమం 3 పాయింట్స్ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అండ్ ఇప్పుడు ఏవైతే నేను మీకు అకాడమీ మెటీరియల్స్లో చూపించానో ఇవన్నీ కూడా మీకైతే ఆన్సర్స్తో పాటు డీటెయిల్డ్గా దొరుకుతాయి, అవి చూసుకోండి. ఈ నెక్స్ట్ యూనిట్ 1 16 మార్క్స్కి వస్తుంది. 16 మార్క్స్లో కూడా మీకు ఎక్స్ప్రెషన్ అడుగుతాడు. 1.10 డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఎన్ఏ న్యూమరికల్ అపార్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ కోర్ అండ్ క్లాడింగ్. నీట్గా డయాగ్రామ్ ఉంటుంది, దాని తర్వాత న్యూమరికల్ అపార్చర్ అనేది డెరివేషన్ ఉంటుంది. ఆ డెరివేషన్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు ఫార్ములా వస్తుంది. నీట్గా డెరివేషన్ చేయండి. డైరెక్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఇది ఇందులో సగం మొక్కలు చేసి మీకు 5 మార్కులు అడగడానికి లేదు. డైరెక్ట్ 10 మార్క్ క్వశ్చన్. ఇది వదిలి మీరు ఏవి ప్రిపేర్ అయినా వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఇదే అడిగే స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సింది ఇది. ఓకే, ఆ తర్వాత మీకు ఎస్ఏస్లో ఇంకా ఏం అడగొచ్చు అని నేను చెప్తున్నానంటే మీకు 1.7 ఎక్స్ప్లెయిన్ లైట్ వేవ్ ప్రాపగేషన్ ఇన్ ఓఎఫ్సి. ఓకే, ఆప్టికల్ ఫైబర్. ఓకే, ఓఎఫ్సి కేబుల్. ఓకే, ఎలా ప్రాపగేట్ అవుతుంది లైట్ అనేది ఆప్టికల్ ఫైబర్ మీడియం ద్వారా, లైన్స్ ద్వారా ఎలా లైట్ అనేది మీకు ప్రాపగేట్ అవుతుంది అనేది మీకు మొత్తం క్వశ్చన్ ఆన్సర్ చాలా క్లియర్ కట్గా మీరు రాయాలి. ఈజీ అయిపోతుంది, చాలా సింపుల్. సో 1.10, 1.7 ఆర్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఫర్ దిస్ పర్టికులర్ యూనిట్. షార్ట్స్ విషయానికి వస్తే ఇవి అడుగుతాడు. ఏమంటారంటే డెఫినేషన్స్ అడుగుతాడు. ఇందులోని చాలా ఇంపార్టెంట్ అన్ని డెఫినేషన్సే. అందులో ఒక 4 చెప్తాను చూడండి నేను. అదేంటి అంటే ఫస్ట్ 1.1 చూసుకోండి. అండ్ దెన్ తర్వాత వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే స్నెల్స్ లా 1.6, ఆ తర్వాత 1.9. ఈ 3 చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి డెఫినేషన్స్. థర్డ్ యూనిట్ నుంచి వచ్చేసినప్పటికీ మీకు 2 ఎస్ఎస్ అండ్ 2 షార్ట్స్ అయితే వస్తాయి. ఇందులో నుంచి సెల్యులర్ సిస్టమ్ డిజైన్ ఫండమెంటల్స్. ఇందులో మీకు 2 ఎస్ఎస్ ఏంటి, 2 షార్ట్స్ ఏంటి అనేది నేను చెప్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎస్ఎస్ చెప్పేద్దాం. ఫస్ట్ ఎప్పుడు కూడా అదే కదా మనం. ఇందులో ఎస్ఎస్ ఎలా ఉంటాయంటే చిన్నవే ఉంటాయి, అందుకనే మీకు 5 మార్క్స్కి ఆన్సర్ ఎక్కువ అడగడానికి స్కోప్. డైరెక్ట్ 10 మార్క్స్ అడిగేదానికన్నా ఇందులోని 2 ఎస్ఎస్ అడుగుతాడు. ఆ 2 ఎస్ఎస్ కూడా ఎలా ఉంటాయంటే 4 కింద అడుగుతాడు, అంటే ఏబీ కింద అడిగే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. ఇవి షార్ట్స్ ఎస్ఎస్ ఒకలాగే కనిపిస్తాయి, ఇందులో ఏవి పెద్దగా ఏమి ఉండవు. సో దాన్ని బట్టి చూసుకొని వెళ్ళండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 3.3 బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ బేసిక్ సెల్యులర్ సిస్టము. చాలా ఇంపార్టెంట్. అసలు మీరు ఇది వదిలేరంటే మళ్ళీ మీరే కష్టపడతారు. చూసుకోండి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ బేసిక్ సెల్యులర్ సిస్టమ్. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 3.6 అండ్ 3.7 అనేది మీకు ఎస్ఏ కింద అడుగుతాడు. కంబైన్డ్గా చేసి అడగొచ్చు, లేదా 5 మార్క్స్కి ఆ రెండిట్లో ఏదో ఒకటి అడగొచ్చు. అదేంటంటే ఫార్వర్డ్ అండ్ రివర్స్ ఛానల్ ఇన్ మొబైల్ కమ్యూనికేషన్ ఒకటి, వాయిస్ అండ్ కంట్రోల్ ఛానల్ ఇన్ మొబైల్ కమ్యూనికేషన్ వచ్చి. దీనికి మీకు డయాగ్రామ్స్ కూడా దొరుకుతాయి కొన్ని దగ్గరలో. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇంటర్నెట్లో ఎక్కడ చూసో లేకపోతే ఏదో చూస్ చేసుకోండి. ఓకే, 3.6 అండ్ 7 రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ అవి. డెఫినేషన్స్ కానీ నీట్గా గుర్తుపెట్టుకోండి. అది ఎస్ఐకి అడిగే స్కోపు చాలా ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి ఎస్ఐకి మనకి ఏం అడుగుతారు అంటే చెప్తాను నేను. 3.13 చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్. అది మీరు టైం పడుతుంది అది నేర్చుకోవడానికి, బట్ ఈజీగానే ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ద కెపాసిటీ ఆఫ్ ఎ సెల్యులర్ సిస్టమ్ అండ్ డిరైవ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 3.15 ఎక్స్ప్లెయిన్ ద రేడియో సబ్ సిస్టమ్ ఆఫ్ అనలాగ్ సెల్యులర్ సిస్టమ్ AMPS. ఇవి ఇంపార్టెంట్ ఎస్సెస్. నేను మళ్ళీ చెప్తున్నాను. 3.3
దెన్ 3.6 అండ్ 7 కలిపి ఒకటే ఎస్ఐ, 2 ఎస్ఐల కింద భావించి చదవద్దు, చాలా సింపుల్. అండ్ దెన్ వచ్చేసినప్పటికీ 3.13 అండ్ దెన్ 3.15, టోటల్గా 4 ఎస్ఐస్, 2 ఎస్ఐస్. ఈ 4 నుంచి 2 రావడానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. షార్ట్స్ విషయానికి వస్తే 3.1 ఒకటి చదువుకోండి, 3.4 ఒకటి చదవండి, అండ్ దెన్ 3.9 అండ్ దెన్ 3.16 ఇవి చూసుకోండి. ఓకే, 5 షార్ట్స్ అండ్ 4 ఎస్ఎస్ చెప్పాను అవుట్ ఆఫ్ 16 కాన్సెప్ట్స్ నుండి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ 4th యూనిట్. ఐ థింక్ ఇందులో నుంచి కూడా మీకు 2 ఎస్ఎస్ వస్తున్నాయి. జస్ట్ మినిట్, 2 ఎస్ఎస్ వస్తున్నాయి 4th యూనిట్ నుంచి కూడా. ఆ 4th యూనిట్ 2 ఎస్ఎస్ ఏంటి? డిజిటల్. ఇది ఇప్పటివరకు అనలాగ్ చెప్పా, మీకు డిజిటల్ ఉంటుంది, అంతకన్నా ఏం లేదు. ఫస్ట్ 4.2 అండ్ 4.3 చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. జిఎస్ఎం యొక్క ఆర్కిటెక్చర్ అండ్ అలానే ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఆఫ్ జిఎస్ఎం సిస్టమ్. ఓకే, 2 కలిపి చూసుకోండి. 4.2 కన్నా 4.3 చాలా ఇంపార్టెంట్ ఎస్ఐ, అది ఎక్కువ మైండ్లో పెట్టుకొని చూసుకోండి. అండ్ దెన్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే ఇక్కడ మీకు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఫస్ట్ మీకు చెప్పేది ఏంటి అంటే ఈ లెసన్ని మీరు క్లియర్ చేసుకోవాలి అంటే 4.15 చూడండి. ఫస్ట్ ఎఫ్డిఎంఏ, టీడీఎంఏ, సిడిఎంఏ ఈ మూడిటి యొక్క డిఫరెన్స్ టేబుల్ ఉంటుంది. ఆ మూడిటి యొక్క డిఫరెన్స్ టేబుల్ ఫస్ట్ మీకు తెలియాలి. డిఫరెన్స్ టేబుల్ కూడా 1-2 పాయింట్స్ కాదు. ఎఫ్డిఎంఏ, సిడిఎంఏ అండ్ టీడీఎంఏ రిలేటెడ్గా డిఫరెన్స్ టేబుల్ మినిమం 5-7 పాయింట్స్ ఆఫ్ టేబుల్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క దానికి. అంటే ఎఫ్డిఎంఏలో 5-7 పాయింట్స్, సిడిఎంఏలో 5-7 పాయింట్స్, టీడీఎంఏలో 5-7 పాయింట్స్ కంపారిజన్ టేబుల్ మీ దగ్గర ఉంది అనుకోండి. అప్పుడు మీకు ఎంత ధైర్యం వస్తుందో చెప్తాను వినండి. అప్పుడు మీకు డైరెక్ట్గా ఒకవేళ ఎప్పుడన్నా ఇలా అడిగిన ఎక్స్ప్లెయిన్ సిడిఎంఏ, ఎక్స్ప్లెయిన్ ఎఫ్డిఎంఏ, ఎక్స్ప్లెయిన్ టీడీఎంఏ అడిగినా ఆల్రెడీ కంపారిజన్ టేబుల్లో మీరు ప్రతి ఒక్క దానికి కూడా 7 పాయింట్స్ చదువుంటారు. కాబట్టి మీరు అట్లీస్ట్ ఎఫ్డిఎంఏ, టీడీఎంఏ, సిడిఎంఏ రిలేటెడ్ డయాగ్రామ్స్ ఏమైనా చూసుకొని ఆ కంపారిజన్ టేబుల్లో చదివిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజెంట్ చేసినా కూడా మీకు మంచి మార్క్సే పడతాయి. ఎందుకంటే దాని రిలేటెడ్గానే రాస్తున్నారు కానీ ఇర్రిలవెంట్గా ఏం రాయట్లేదు కదా. సో అందుకనే చెప్తున్నాను, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు కంపారిజన్ టేబుల్ చదువుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత మీరు ఎస్ఐస్ చదవాల్సింది ఏంటి అంటే ఇందులో 4.12 అండ్ 4.14 అండ్ 4.16 మళ్ళీ చెప్తున్నాను. ఇందులో 4.3 ఒకటి అండ్ దెన్ 4.12 ఒకటి, 4.14 ఒకటి, 4.16 ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే టోటల్ 4 ఎస్ఎస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. షార్ట్స్ విషయానికి వస్తే మీరేంటి అంటే ఎఫ్డిఎంఏ, టీడీఎంఏకి, సిడిఎంఏకి కంపారిజన్ టేబుల్ డెఫినెట్లీ ఆ షార్ట్ అది ఉంటుంది. ఎస్ఏ కింద అడగొచ్చు, షార్ట్ కింద అడగొచ్చు. కాబట్టి ఎఫ్డిఎంఏ, టీడీఎంఏ, సిడిఎంఏ యొక్క కంపారిజన్ టేబుల్స్లో చూసుకుంటే మీకు ఏదన్నా రాయొచ్చు. ఒకవేళ ఫీచర్స్ ఆఫ్ ఎఫ్డిఎంఏ అని అడిగారు అనుకోండి, కంపారిజన్ టేబుల్లోనే రాస్తారు. ఎందుకంటే అన్నీ చదవలేకపోతే చదివినవే రాయాలి. ఆ చదివినవి రాయిస్తుంది కూడా ఇర్రిలవెంట్గా ఏమి ఉండవు, దాని రిలేటెడ్గానే రాస్తున్నారు. కాబట్టి 3కి 3 ఇవ్వకపోవచ్చు, కొంతవరకు తగ్గించి ఇవ్వచ్చు. కాకపోతే మీరు చదువుతారు కాబట్టి సింగిల్ షాట్లో అయిపోతుంది. నెక్స్ట్ షార్ట్ వచ్చేసినప్పటికీ 4.1 ఒకటి ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ అది. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్ఎం 4.7 అవి చూసుకుంటే ఇట్స్ ఇనఫ్. ఓకే, నెక్స్ట్ 5th అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇన్ డిజిటల్ సెల్యులర్ మొబైల్ సిస్టమ్. ఇందులో 1.5 ఎస్ఏ వస్తుంది. ఇది కొంచెం కష్టమే, ఇది ఏమీ రిపీటెడ్ కాదు, ఇది ఈసారి ఇంకొంచెం యాడ్ ఆన్ అయ్యింది మీకు. సో అది మాత్రం చూసుకోండి. ఇందులో 1.5 ఎస్ఏ గెస్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, బట్ నేను చెప్తాను, అది మీరు ప్రిపేర్ అవ్వండి. 5.9 ఒకటి ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే 5.5 ఒకటి ప్రిపేర్ అవ్వండి. 5.5, 5.9. ఓకే, నెక్స్ట్ ఇంకొక టెక్నాలజీ ఉంటుంది, 5G అన్నారు టెక్నాలజీ, 5.13. ఈ 3 ఎస్ఏస్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దాంతో పాటుగా 5.1, 5.2, 5.4. ఓకే, 5.4 నెక్స్ట్ 5.11. ఓకే, ఇవి షార్ట్స్ కింద ప్రిపేర్ అవ్వండి. సో 4 షార్ట్స్ అండ్ 4 ఎస్ఎస్ చెప్పాను. ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పినట్టుగా మీకు మెటీరియల్స్ కావాలి అనుకుంటే BSDVP అకాడమీ యాప్ చూడొచ్చు, లేదా వెబ్సైట్కి వెళ్ళిపోవడం బెటర్. www.bsdvpacademy.com అని క్లిక్ చేస్తే మీకు ఆల్ కోర్సెస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకైతే C23 మెటీరియల్స్ మీద క్లిక్ చేసి C23 5th సెమ్ మెటీరియల్స్ క్లిక్ చేస్తే మీకు ఈసీఈ ఉంటుంది. మీరు తీసుకోండి, వేస్ట్ అనిపించదు, ఖచ్చితంగా చదువుకుంటారు హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్.